ఆయన అంటున్నాడు రాజులైన రాజు అంటే ఇంత సూట్లు కూడా వేస్తారు గారు చాలా మంది చూస్తున్నారు, చాలా మంది పాస్టర్లు లగ్జరీ పాస్టర్లు చిన్నోళ్ళని సేవ చేస్తున్నా అంటే లగ్జరీ 60,000-70,000 రూపాయలు సూట్లు వేసుకుంటున్న పాస్టర్లు ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళు చూసిన డిఫరెన్స్ చెప్తున్నా, మేము రాజులైన చెప్పండి రాజు సూట్లు కూడా వేసుకుంటారు, రాజు సూట్లు కూడా వేసుకుంటారు. రాజు ఏం చెప్పినా యుద్ధం వచ్చినా కరు వచ్చినా ప్రజలను కాపాడడానికి ప్రాణాన్ని ముందెట్టడానికి ముందు రోజు చెప్పండి రాజు. నీ చుట్టూ పేదలు బాధలు ఉన్నారు, వాళ్ళ బాధలు మేనేసుకోవడానికి నీ ఏరియాలో నీ ఈలో నీ సంఘంలో ముందు నిలబడాల్సిన కింగ్ తెలుసా నువ్వు. అది రాజరికం అంటే. యాజకుడు అంటే తెలుసా, దేవుడు అంటే తెలియని వారిని ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు, దేవుడు అంటే ఎరగిన వారు ఎందరో ఉన్నారు, వాళ్ళకి దేవుడిని పరిచయం చేసే యాజకుడు ఎవరో చెప్పండి. నువ్వు అవ్వాలి, ఇది చెయ్యాలని ఆకాంక్ష కలిగి మనం పిలిస్తే మన సువార్త చెప్పిన ముగిస్తున్నాం. పెట్టుకోండి, ఒకప్పుడు మన మీద కనికరం లేదు, ఇప్పుడు కనికరం పడ్డాం. ఎందుకు కనికరం పడ్డాం, ఎందుకు పిలవడ్డాం, ఏం చేయాలని పిలవడ్డాం ప్రభు అంటే మీలో మీరు రాజ్యముగా రాజ్యంగా ఏర్పడి మీలో ఎవరికైనా బాధలు ఉంటే కష్టాలు ఉంటే వారి వారి అక్కర చెప్పండి, మీ బాధలు మీరే తీసుకోవాలి. ఎందుకు మిమ్మల్ని తీసుకోవాలి? సంఘంలో ఐక్యత, సంఘంలో ఈ ప్రేమ, సంఘంలో అనురాగం, సంఘంలో దేవుడు ఆకర్షిస్తున్న ఈ చిత్తం నెరవేరితే ఈ మాట నేను లైవ్లో డైరెక్ట్గా అంటున్నాను, మీకు ఎమ్మెల్యేతో పనులు పెట్టుకోండి, మీ పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఈ దొంగ నాయకులు ఎవరు అన్ని ప్రభుత్వాలు మరి మీకు ఆలతో సంబంధించిన మీకు ఏ లెక్కలు తీస్తలేదని తెలియదు, కానీ మీరు ఈ ప్రేమను రాగాలు మీరు కాకుంటే మీ బాధలు మీరు ఒకరు సుఖ దుఃఖాలు ఒకరు భరిస్తారు. ఇంటికి మనం ఏమైంది చెప్పంటే పిలువబడ్డాం. నీ బాధ ఎమ్మెల్యే మోస్తాడా, నీ బాధ మీ ప్రెసిడెంట్ మోస్తాడా, వాళ్ళ డబ్బులు బాధ సంపాదించుకుంటారు. ప్రభుత్వాలు మారిపోయాయి కానీ మన బతుకులు మారాయా అని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వాలు మనల్ని ఏమీ బాగు చేయడు, నీ ప్రభు నేను బాగు చేస్తాడు. ఆకాశం వాకిళ్ళు ఇప్పుడు వాటిని బాగు చేస్తాడు, నేను దీవిస్తాడు. నేను దీవించి నీ పొరుగు వారికి ఇప్పుడు మెదుగులు చెప్పండి. అలాగే కుటుంబాన్ని దీవించాడు, వాళ్ళు మేలుకరంగా సాగు పెట్టారు, వచ్చిన మీ అందరికీ వాళ్ళ రెక్క కష్టం నుంచి చెప్పండి ఇప్పుడు మెతుకులు పెడతారు. అంటే నన్ను దేవుడు ఆర్థికంగా దీవిస్తే నేను ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, నన్ను వస్తువుల్లో దీవిస్తే నా వస్తువులు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, నన్ను వ్యక్తిగా దీవిస్తే నేను అనేక దీవెనకరంగా ఉండాలి. ఇందుకే నేను చెప్పండి పిలవబడ్డాను. ఇది క్రిస్టియానిటీ. ఎందుకు అనిపించారు, ఇది మానేస్తాం. సింపుల్గా సువార్తలో చెప్పిన దారిని పోయి అందరూ కదా చెప్తున్నట్టు బాబు పాస్టర్ గారు చెప్పారు యేసుప్రభుని నమ్ముకో అన్నాడు. ఆడన్నాడు నమ్ముకుంటానులే అన్నాడు. తర్వాత ఇద్దరు రోజు రోజు చెప్తున్నా కోయల బడి దగ్గర వచ్చేటప్పుడు ఆటో ఎక్కి నాట్ దిగుతున్నాడు ఆటో డ్రైవర్తో, బాబు యేసుప్రభుని నమ్మకంటే అన్నాడు, పైన 20 నమ్ముకుంటాను అన్నాడు. తర్వాత ఆడ 20 అడితే ఇంకా మాట్లాడుతుంది, ఎవడన్నాడు యేసుప్రభు నమ్ముకో అన్నదంట. ఎవడు అన్నాడు నమ్ముకో అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు దగ్గర ఆన్సర్ లేదు. నమ్ముకో అంటే నమ్ముకో అని అన్నట్టు. ఇది మన స్వార్థ. నమ్ముకో అంటే అయిపోతా స్వార్థ. నీ బతుకులో నమ్ముకోవడం వల్ల ఏం జరిగిందో చూపించు. అబద్ధాలు పోవాలి, దొంగ చూపులు పోవాలి, ఆశించడం పోవాలి, పొరుగు అక్రమ మార్గాల తొక్కడం పోవాలి, 10 ఆజ్ఞల కంటెంట్ నీలో కనబడాలి, ప్రభు నీలోకి తెచ్చిన సారు నీలో కనబడాలి. ఇది యేసుప్రభు నమ్ముకుంటే నన్ను ఎంత బాగా ఆస్వాదించాడు, నమ్ముకో బాబు అని చెప్పాలి. ఆయన కొరకు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, నమ్ముకో బాబు అని చెప్పాలి. ఇది మానేసింది నమ్ముకో అని చెప్పేసి అయిపోయింది. అన్నాడు నమ్ముతాను, మీ దేవుడు నమ్ముతాను, మా దేవుడు నమ్ముతాను, దేవుడు నమ్ముతాను, అది కాదు నమ్ముకో అన్నట్టు. ఇది ఎలా ఉందంటే ఎమ్మెల్యే ఓళ్ళకి ఈ రాజకీయాలు బాబు నెమ్మది మీద ఉంటుందమ్మా నెమ్మది మీద అన్నాడు. చెప్తున్నాం సువార్త. అది సువార్త అంటే చెప్పు, నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వచ్చి ఏరిగెత్తి చెప్పు. ఇది తెలియక, ఇది చెప్పక సాక్ష్యాల పేరు మీద కూడా ఏం చెప్తున్నారు, నాశరకమైన సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ సాక్ష్యాలు కూడా అది సువార్త కాదండి, ఏమని చెప్తున్నారు, దొంగ సాక్ష్యాలు, నాశరకమైన సాక్ష్యం. ఇది కాదు, మా బతుకులు మాట్లాడి దీవించాడు, మేము ఇతరులను మారుస్తున్నాం. ఇది చెప్పాలి సాక్ష్యం, ఇది చెప్పాలి సాక్ష్యం. విచారిగా మారని చెప్పాలి, దొంగగా మారని చెప్పాలి, అబద్ధికుడిగా ఉన్నవాడిని నేను మారిపోయినని చెప్పాలి, నా మార్పు వచ్చిందని చెప్పాలి. ఇంతకే మనల్ని ఏం చేసి చెప్పండి పిలుచుకున్నాను.